నేపాల్లో నవశకం మొదలైంది. ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. జాతీయవాద ధోరణితో ఉన్న బాలెన్ నేపాల్ ఫస్ట్ విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. నెపోటిజం, అవినీతితో విసిగిపోయిన నేపాలీలు సార్వత్రిక ఎన్నికల్లో మార్పును కోరుకున్నారు. కొత్త తరహా రాజకీయాలకు జై కొట్టారు. దీంతో అతి చిన్న వయసులో నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా చరిత్ర సృష్టించారు. ఇందుకే జెన్జీ ఆకాంక్షలు నెరవేరేనా? న్యాయ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టేనా? భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగేనా? బాలెన్ ముందున్న సవాళ్లేంటి? ఖాట్మండ్ సమస్యల్ని ఆయన ఎలా అధిగమిస్తారు? అసలు బాలేంద్ర నుంచి నేపాలీలు కోరుకుంటున్నదేంటి? బాలెన్ దారెటు? దీనిపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా బాధ్యతలు చేపట్టారు. హిమాలయ దేశ ప్రధాని పగ్గాలు చేపట్టిన యువ నేతగా ఆయన ఘనత సాధించారు. మాధేష్ ప్రాంతం నుంచి అత్యున్నత పీఠం అధిరోహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సుదీర్ఘకాలంగా రాజకీయ అనిశ్చితి ఎదుర్కొంటున్న నేపాల్లో జెన్జీ తిరుగుబాటు అనంతరం పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. 18 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారిన హిమాలయ రాజ్యంలో యువనేత బాలేంద్ర షా సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. 1.2 మిలియన్ల ఉద్యోగాలు అంటే 12 లక్షల జాబ్స్ కల్పిస్తామని బాలేంద్ర షా హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తాయి. అలాగే ఖాట్మండ్ను మోడల్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. మేయర్గా ఉన్నప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ కంట్రోల్పై ఫోకస్ చేశారు. ప్రభుత్వ సేవలను కూడా డిజిటలైజ్ చేశారు. దీంతో ఆయన ముందు అనేక సవాళ్లున్నాయి. ఖాట్మండ్కు చెందిన బాలేంద్ర షాను బాలెన్గా పిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ నలుపు కళ్ల జోడులో కనిపించే ఆయన ఓ ర్యాపర్ కూడా. దేశంలో అస్థిర రాజకీయాలు, అవినీతిని విమర్శిస్తూ పాడిన కవితలతో అనతి కాలంలోనే యూత్ ఐకాన్గా మారారు. 4 ఏళ్ల క్రితం ఖాట్మండ్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మేయర్గా ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ తరపున పోటీ చేసి ప్రధాని పీఠం దక్కించుకున్నారు. మ్యూజిక్ ద్వారా దేశంలోని పరిస్థితులపై ప్రజల్లో అవగాహన పెంచి అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు బాలేంద్ర షా. 4 సార్లు దేశ ప్రధానిగా సేవలందించిన కేపీ శర్మ ఓలీని చిత్తుగా ఓడించారు. 275 స్థానాల పార్లమెంటుకు మార్చి 5న ఎన్నికలు జరిగాయి. 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రాతిపదికన 110 సీట్లకు దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఆర్ఎస్పీ 182 స్థానాలు దక్కించుకుని మెజారిటీ సాధించింది.